రైట్ ఇక మోంతా తుఫాను ముంచుకొస్తుంది. రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమపై తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా తుఫాను తీరం దాటే సమయంలో సుమారు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అలలు ముందుకు వచ్చే అవకాశం ఉందన్నారు. తుఫాను కారణంగా కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం మరింత బలపడుతోంది. విశాఖకు 710 కిలోమీటర్లు, కాకినాడకు 620 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైంది. రేపు ఉదయానికి ఇది తీవ్ర తుఫాన్ గా మారే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. రాయలసీమ, కోస్తాంధ్రలోని 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నేడు, రేపు చాలా జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ తుఫాన్ మరింత బలపడి తీవ్ర తుఫాన్ గా మారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వచ్చే 12 గంటల్లో రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే తుఫాను దృష్ట్యా నెల్లూరు జిల్లాలో విపత్తు బృందాలు మోహరించాయి. మొందా తుఫాన్ ముంచుకొస్తుంటే ఏపీ తీరం గుండెల్లో తుఫాన్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో కలెక్టర్ హిమాంశు శుక్లా జిల్లా వ్యాప్తంగా అధికారులకు అప్రమత్తం చేశారు. ఈ రోజు రాత్రికి ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.